హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లీఫ్ కంపోస్ట్ అయితే మనం చేసుకున్నాం కదా. వేపాకు, జిల్లేడు ఆకులు, మల్లి చెట్టు ఆకులు, ఇంకా కొన్ని రకాల ఆకులు, మన గడ్డి గార్డెన్లో వచ్చేది. ఆ కంపోస్ట్ చేసుకున్న ఒక బ్యాగ్ అయితే మీకు చూపించబోతున్నాను. మొత్తం నేను కొన్నిట్లో ఎరువు తెచ్చుకున్నాను కదా, నింపి పెట్టుకున్నాను. అవి కూడా చూపిస్తాను. మళ్ళీ ఒక తూరి మీకు చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. అన్నీ చూపించలేకపోయినాను. ఇదిగోండి, మనం లీఫ్ కంపోస్ట్ చేసిన తర్వాత దీంట్లో చేసి నింపి పెట్టామన్నమాట. ఈ గోనె సంచిలో బియ్యం సంచి. ఇది ఊసిపోయింది. మంచి ఎండలు అయితే కాసాయి కదా మనకు ఎక్కువ. ఈ గోతం ఇంకా పనికిరాదు. ఇట్లా గోతాలలో నేను లీఫ్ కంపోస్ట్ అనేది చేసి పెట్టేస్తాను. ఇది ఒక 3 నెలలకు అంతా పాడైపోయినాక తీసేసి రిపోర్ట్ చేస్తాను మళ్ళీ ఇంకొక సంచిలోకి. అందుకే ఇప్పుడు చూపించబోతున్నాను. ఇదిగోండి, లాస్ట్లో కొంచెం కట్టెలు ఉంటాయి కదా, అవి కంపోస్ట్ కాలేదు. జిల్లేడు కట్టె, వేప కట్టెలు అయితే చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, ఎంత ఇంచినా కూడా ఎంత గట్టిగా ఉందో చూడు. ఇదండి, సౌండ్ వస్తుంది. వేప కట్టి గట్టిదనం ఎక్కువ, కానీ ఈ జిల్లేడు అయితే బెండు చూడ మెత్తగా అయిపోతుంది. చూడ ఊరికే ఇది చాలా పెయిన్స్ జిల్లేడు. అందుకే ఎక్కువ జిల్లేడు ఆకులు వేసిన దానివల్ల కంపోస్టు చాలా బలంగా వస్తున్నాయి ఆకుకూరలు. మీరు కూడా జిల్లేడు కటింగ్స్ దొరికితే వేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వేపాకులు ఇంకా కొన్ని అడుగు బాగాను కంపోస్ట్ కాలేదు. నేనైతే పశువుల ఎరువు, కిచెన్ కంపోస్ట్ మట్టి, అలాగే ఈ వేప గింజలు ఉంటాయి కదా, అవి దంచి చల్లేసి కలిపి పెట్టేశాను అనమాట. ఆవు ఎరువు చూసారా, ఇంకా ఇది కంపోస్ట్ కాలేదు. మొత్తం లీఫ్ కంపోస్ట్ అనేది చూసారా ఎలా ఉండదో. దీంట్లో ఎరువు మట్టి కలిపి పెట్టాను. ఎంత బాగా కంపోస్ట్ అయిందో చూసారా. మనం ఇవి పెట్టి ఒక 2 నెలలు అయింది, 2 నెలలు అయింది. మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను కదా, నేను డబుల్ కంపోస్ట్ చేసుకుంటున్నానని. మనం చిక్కుడు తీగులు, ఈ వేపాకు అన్నీ, జిల్లేడు అన్నీ ఉన్నాయి. ఇంకా వేపాకు అనేది ఇంకా కొంచెం కంపోస్ట్ కాల, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే కొద్దిసేపు ఆపేసాను. ఇలా నేను గోతంలోకి వేసి పెట్టేసుకుంటున్నాను. ఈ లీఫ్ కంపోస్ట్ మనము పశువుల ఎరువు, వేపకాయ విత్తనాలు గింజలు ఉంటాయి పగలగొట్టి వేసాను వేపపిండికి బదులుగా. ఇంకా వేపాకు కూడా ఉండదు. చూడు ఎంత బాగుందో వేపాకు. ఎక్కువ వేపాకే వేసాను ఇందులో. వేపాకు వేసుకుంటే వేపపిండి అవసరం లేదు. చూద్దాం ఆకుకూరలు ఎంత బాగా వస్తాయో మీరు చూద్దురు. ఈ గోతంలో చూడండి, ఈ గోతంలో వేసి పెడుతున్నా. ఈ జిల్లేడు ఇంకా ఇవి ఇంకా కంపోస్ట్ కాలేదు. ఇదే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ గోతంలో వేసి పెట్టాను. మొత్తం కూడా వేసి పెట్టేస్తాను. ఇంకా కలిపి పెట్టుకున్నాను ఎరువు అవన్నీ, వేపపిండి, అది మన కిచెన్ కంపోస్ట్ మట్టి అంతా ఉంది. కలిపి పెట్టేశాను మొత్తము. ఈ కూలర్ టబ్బుల్లో, ఈ గోళంలో కూడా పెట్టాను. వీటిల్లో కూడా కలిపి పెట్టేశాను. కిచెన్ కంపోస్టు, అలాగే పశువుల ఎరువు, మనం లీఫ్ కంపోస్ట్ చేసుకున్నాం కదా, అవి కొన్ని పిచ్చి మొక్కలు కూడా మొలుస్తున్నాయి. ఇంకా వీటిలోనే ఆకుకూరలు అనేది వస్తాయి. దీంట్లో నేను కలిపి పెట్టేసుకున్నాను మట్టి, ఎరువు అవన్నీ. ఒక మూట మాత్రమే దీని నిండా తెచ్చుకున్నాను ఎరువు అంతేను. ఎన్నిటికి కలిపి పెట్టాను చూడు. సుమారుగా ఒక 10 టబ్బులకైతే వచ్చేసింది ఒక మూట ఎరువు. ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ అయితే మనం చేసుకున్నాం కదా, కొన్ని డబుల్ కంపోస్ట్ చేసుకున్నాము. ఎట్లా ఏదో డబుల్ కంపోస్ట్ చేసుకుని అట్లా ఆకుకూరలు చూస్తారా మళ్ళీ వస్తున్నాయి. ఇది 3వ హార్వెస్ట్.
ఇదైతే నేను 3 తూర్లు హార్వెస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఎరువు మిశ్రమం కలిపాను. ఈ వంగ మొక్క అయితే రీపాట్ చేశాను. ఎందుకంటే ఇంకా వాటర్ కూడా వేయలేదు. ఎందుకంటే గడ్డగా దీంట్లో పెట్టేస్తాను అనమాట. వంకాయలు కూడా వస్తున్నాయి చూసారా. వంగ పిందులు ఈ ఎండలకు చాలా చిన్న పిందులు వస్తున్నాయి. ఇది కూడా రీపాట్ చేసేస్తాను దీంట్లో. ఇదిగోండి, ఇంకా దీన్ని కంపోస్ట్ అయితే మనం చేయాలా. ఆల్రెడీ చిక్కుడు ఆకులు ఇవన్నీ పెట్టాను కదా దీంట్లో. వేప పుల్లలు, చిక్కుడు ఆకులు అన్నీ పెట్టాను. 3 తూర్లు హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఇది 4వ తూరి హార్వెస్ట్. ఇది ఆకు కోయడం దీంట్లో ఈ టబ్లో 4వ తూరి హార్వెస్ట్ అయితే చేయడం. ఈ తూరి ఏర్లతో సహా తీసేసి మనము మట్టి కలిపి పెట్టుకున్నాం కదా, ఎరువు, అది కంపోస్ట్ మట్టి. ఈ మట్టినే మళ్ళీ నేను కొంచెం ఆరబెట్టి ఎరువు కలిపి పెట్టుకున్న మట్టి నేను దీంట్లో మళ్ళీ నింపి పెడతాను ఈ టబ్లో. అలా నింపి పెట్టినవే ఇది మాత్రం నింపి పెట్టలేదు. పైన మాత్రమే నేను ఎరువు మట్టి కలిపింది పెట్టేస్తాను. ఇది ఇక్కడైతే నేను లిల్లీ నాటాను చూసారా. ఆకుకూర ఎలా వచ్చిందో. ఇంకా ఇక్కడంతా నేను నింపి పెట్టుకున్నాను. దీంట్లో అయితే చేమ వస్తుంది. చేమ ఈ బ్యాగ్లో కూడా నింపి పెట్టాను ఎరువు. దీంట్లో అయితే నింపి పెట్టాను. మామిడి మొక్క పెట్టాను కానీ ఈ ఎండలకు అది పెరిగిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ తీసేయాలా. ఇక్కడ కర్బూజా వచ్చింటే ఉంచాను. ఇదిగోండి ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా బాగా వస్తుందో. ఎంత బాగా వస్తుందో. ఇది కూడా ఎరువు నేను కలిపి పెట్టినాను. ఇదిగోండి ఎరువులోనే మొలుస్తున్నాయి. అటి మాడాకు, గల్జేరు, ఇవి వచ్చేసి సిర్రాకు, కమ్మాలాకు విత్తనాలన్నీ అవే వస్తున్నాయి. నేనైతే చల్లలేదు, ఓన్లీ మట్టి ఎరువు కలిపి పెట్టేస్తాను. ఎంత ఫ్రెష్గా వస్తాయో చూడు లీవ్ కంపోస్ట్కి. ఇంకా అయితే చిన్న డబ్బాల్లో కూడా నింపి పెట్టాను. అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా వంగ చెట్లు ఈ గోడ ఆనుకొని పెట్టేశాను. ఇంతకుముందు మరవం అవి పెట్టాను కదా. కొంచెం గార్డెనింగ్ క్లీన్ చేసుకునేదానికి నీట్గా ఉంటుందని ఇలా సెట్ చేసి పెట్టాను. టబ్బులు కొన్ని గోడ మీద పెట్టాను. అక్కడైతే మనం చిక్కుడాకులు అంతా నింపి పెట్టేసినాం అన్నమాట. అంతా గార్డెన్ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. సర్దుకుంటా క్లీన్ చేసుకుంటూ వస్తున్నా. అదో ఇక్కడ చూసారా నింపి పెట్టేశాను. ఇది ముందుగా నింపి పెట్టిందంటే అది గల్జేరు అయితే మొలుస్తుంది. ఇవి వచ్చేసి ఇప్పుడు నింపి పెట్టాను ఈ డబ్బాలలో. ఇంకా వాటర్ వల్ల ముందుగా నింపి పెట్టిన దాంట్లో విత్తనాలు అయితే మొలిసి అవే వచ్చి మొలుస్తున్నాయి. ఇదిగా అండి. ఇక్కడ కూడా చూడండి గల్జేరు, గల్జేరు కాదు కానీ ఉంది, గల్జేరు కూడా ఉంది. పాయలాకు ఎంత బాగుంది చూడు. కటింగ్ చేసుకుంటా అంటే అట్లా ఈగులు వస్తాయి. ఈ మామిడి మొక్క చూడు ఈగురు వస్తుంది, మళ్ళీ ఎండిపోతుంది. కింద అయితే చిగుళ్ళు అయితే వస్తుంది. అదిగండి ఎర్రగా. ఇక్కడైతే గల్జేరు అంతా పాకిపోయింది. సీడ్స్ ఇంకా రాలేదు, ఇంకా పూత ఉంది చూసారా. ఇదిగండి ఇంకా పూత మీద ఉంది. ఇది సీడ్స్ అయితే ఇంకా రాలేదు. తీద్దామనుకుంటే అల్లకపోయింది. ఎందుకంటే అది బాగా బలం ఉంది. ఈ చిక్కుడాకులు మనం కటింగ్స్ దాంట్లో వేసేస్తున్నాం కాబట్టి అందుకే అంత బలంగా పొడవుగా పెరుగుతుంది. అది తాలింపు బాగుంటుంది చేసుకుంటే. కానీ నేను సీడ్స్కి వదిలేసాను. ఎర్రది తెల్లది రెండు ఉంది, సీడ్స్కి అయితే వదిలేసాను. ఇక్కడ కూడా చూసారా పాయలాకు ఎంత బాగా మొలిసిండదో. ఎలాంటి ఎరువు లేదు దీంట్లో. ఇంకా దొండ చెట్టు చూసారా పూత కూడా వస్తుంది, పైకి అల్లుకునింది. ఇదిగోండి దీనికి ఒక చిన్న పందిరి అయితే పెట్టాను. ఇదండి ఫ్రెండ్స్. ఇవి చీరలు కానీ అల్లుకుంటే బాగా గ్రీన్గా అయిపోతుంది. ఇంకా ఇక్కడ మల్లి చెట్టు చూసారా పువ్వులు అయితే తుంచలేదు, పూజలు లేవని. మల్లెపూలన్నీ పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి. బాగా
విడిగిపోయినాయి అన్నమాట. కోయిక ఒక అల్లుకుంటే ఒక 3 పూలు అయితే వస్తాయి. 3 పూలు మనకు 30 రూపాయలు అయితే ఈ సీజన్లో 30 రూపాయలు. బాగా అల్లిన పూలు అయితే 50 రూపాయలు కూడా తీసుకుంటున్నారు మూర. ఎందుకంటే మళ్ళీ మొగ్గలు దగ్గరికి చాలా పెద్ద మొక్కలు అట్ట కొట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అట్ట కొట్టుకుంటే నేనైతే జడబిల్లు అయితే అల్లుతూ ఉంటాను. ఇంకా అటువైపు కూడా ఇడిగి ఉన్నాయి, మనం వీడియో తీయడానికి కుదరదు అనమాట. ఇదండి పెద్ద మొగ్గలు వస్తాయి అన్నమాట. మనం కింద కిచెన్ కంపోస్టు అంతా మిగిలిన అన్నము కూరలు అన్నీ కింద వేసేది, మట్టి కప్పెట్టేది అట్లా చేస్తూ ఉన్నాను. అందుకే ఇంత బలంగా మొక్క కూడా చాలా ఫాస్ట్గా పెరిగింది. ఇవ్వండి పూలు కింద పూలు కోయకపోతే ఇలా బాగా తెల్లగా కనిపిస్తాయి ఇడిగినవి. ఇవ్వండి ఇవన్నీ అవే మీకు నెమ్మదిగా చూపిస్తున్నాను. ఇవ్వండి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా 5 కాపులు కాస్తాయంట సంవత్సరానికి. మనకు వెంటనే ఇంకొక మళ్ళీ చెట్టు తయారు చేశాను, దాన్ని డెవలప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సబ్జా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మనకు ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తూ ఉంటాయి. మన ఆకుకూరల వీడియోలే బాగా చూస్తున్నారు అనమాట మన గార్డెన్లో. చూసారా ఎంత బాగున్నాయి ఆకుకూరలు, పచ్చివే తినాలా అనిపించేంతగా ఉన్నాయి ఇవి. నేను ప్రతి ఒక్క వీడియో చూసిన వాళ్ళకి లైక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తి వీడియోలు చూస్తున్నాను, నాయి కూడా పూర్తి వీడియోలు చూడండి. మీ చూసినప్పుడు నేను చూడకపోతే బాగుండదు కదా, అందుకని నేను పూర్తి వీడియోలు చూస్తున్నాను. నేను పూర్తి వీడియోలు చూసినప్పుడు మీరు సగం చూసి వదిలేస్తే అందరూ వాచ్ అవర్ కోసమే కదా ముందుకు పాకులాడుతున్నారు. పూర్తి వీడియోలు చూస్తే మన సబ్స్క్రైబర్లన్నా చూడాలా, బయట వాళ్ళంటే పోనీలేండి. మనం సబ్ చేసుకున్న వాళ్ళన్నా పూర్తిగా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. అది 2 నిమిషాల 3 నిమిషాల 10 నిమిషాల 15 నిమిషాల అన్నది ముఖ్యం కాదు. వీడియో మనం పూర్తిగా చూసామా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. వీడియో ఓకే ఫ్రెండ్స్, బాయ్.